వారికి జన్మతః వైరాగ్యం ఉంటుంది. వాళ్ళకి అర్ధకామముల మీద ఏ విధమైనటువంటి కోరిక ఉంది. వాళ్ళకి ఇది అవసరమని, ఇది కోరికని ఏది పుట్టదు. అట్లాగే ఒకవేళ వాళ్ళకి మనసులో ఏదైనా ఏర్పడినా అది ధర్మ సంబంధమై ఉంటుంది. ధర్మాన్ని రక్షించడానికి ఇది చేద్దామన్న ఆలోచనే తప్ప నాకు వ్యక్తిగతంగా జరగడానికి ఇది కావాలని అడగరు. ధర్మం కోసం అడిగినది ఏదో, భక్తికి కేవలం భక్తి కొరకు అడిగినది ఏదో అది కోరిక కిందకి రాదు అసలు. అది అడగవలసినది కాబట్టి దాన్ని ఎక్కడా కూడా కోరిక అని పిలవరి శాస్త్రంలో. అటువంటి స్థితిలో అసలు మాకు ఏమీ ఉంది, వైరాగ్య సంపత్తితో ఉంటాం. మాకు అర్ధపిపాస లేదు, మాకు కామపిపాస లేదు అని జన్మతః వైరాగ్యం పొందేటటువంటి మహాపురుషులు ఎక్కడో చాలా అరుదుగా ఉంటారు. అది నేను అనడం కాదు ఈ మాట, సాక్షాత్ కృష్ణ భగవానుడు చెప్పాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వంతి సమహాత్మా సుదుర్లభ. అటువంటి మహాత్ముడు సుదుర్లభ, దొరకడయా, చాలా కష్టం. ఎక్కడో కోటాను కోట్ల మందిలో ఒక్కడు ఉంటాడు. ఆయన ఏకాకిగా నిస్సంగిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి దేనిని కోరుకుంటాడు, దేన్ని కోరుకోడు. ఆయన జీవన్ముక్తుడు. కానీ అందరూ ఆ స్థితిలో ఉంటారా? ఉండరు. ధర్మమునకు పెద్ద పరీక్ష ఏది అంటే అర్థం. ఎప్పుడైతే ఒక అవసరము, ఒక కోరిక, అది తీర్చుకోవాలనేటటువంటి తీవ్రమైన తపన ఏర్పడ్డాయో అది అర్థాన్వేషణ కొరకు బయలుదేరుతుంది. మనసు వెంటనే ఈ కోరిక తీరాలంటే నేను ఏది సంపాదించాలి, ఏది సంపాదిస్తే నాకు ఈ కోరిక తీరుతుంది,